హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇవాళ మన రెసిపీ వచ్చి సరుకుల పులుసు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎప్పుడైనా దగ్గు, జలుబు అలాంటివి చేసినా, లేదు జ్వరం వచ్చి నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా, లేదంటే కఫం పట్టిన, వీటన్నిటికీ ఇదైతే మంచి నివారణగా పనిచేస్తుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మనం సరుకులన్నీ వేసి చేస్తాం కదా, సో ఎలాంటి కఫం ఉన్నా, దగ్గున్నా ఇదైతే వేడివేడిగా తింటే, పచ్చిది తాగినా కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే రైస్లో వేసుకొని తినేలాగా సరుకుల పులుసు ఎలా చేయాలో, అలాగే బాలింతలు కూడా తినొచ్చండి ఇది. సో ఇంత ఆరోగ్యకరమైన కర్రీ అయితే ఇప్పుడు ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇవ్వచ్చు కదా. ఓకే, ఇంకా వీడియోలోకి వస్తే దీనికి కావాల్సినవి వాము, జీలకర్ర, అలాగే పచ్చి పసుపు అంటారండి ఇది. సో నేనైతే పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేశాను. అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ధనియాలు, అలాగే ఎండుమిర్చి, చింతపండు, ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకోండి రెడీగా. ఇప్పుడైతే ఇవన్నీ మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు రుబ్బురాయిలో రుబ్బినా, లేదు మిక్సీ జార్లో వేసినా సరే. ఇప్పుడు ఇందులో చూపించిన ఎండుమిర్చి కొంచెం వేడి చేసి మనం మిక్సీ పడితే త్వరగా మనకి పౌడర్ అవుతాయి అన్నమాట, లేదు అంటే అవ్వవు కదా. సో కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే ఎలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. మనం ఎంత మెత్తగా పేస్ట్ పెట్టుకుంటే అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు పోపు కోసం అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం ఇప్పుడు కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన సరుకుల పేస్ట్ ఉంది కదా, సో అదైతే వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకొని మనం అల్లం, అలాగే పసుపు, ఇవి పచ్చిగా వేసాం కదా, వెల్లుల్లి, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు గరిటెతో కలుపుతూ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి పులుపుదనం కోసం చింతపండు అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు రసాన్ని, పులుపుకి తగ్గట్టుగా రసాన్ని ముందే పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఆయిల్ పైకి తేలి పచ్చివాసన అంతా పోవాలి. సో పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ కూడా వేసేయండి, లేదు అంటే రుబ్బేటప్పుడు వేసేసినా పర్వాలేదు. సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యండి. సో ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఇది పచ్చివాసన పోయేంత వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. చిన్నది వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకొని ములిగేంత వరకు వేసుకోండి. పులుపు చూసుకొని వేసుకోండి. సో ఇందులో ఉండే చేదు అనేది మనకి ఎక్కువగా తగలకుండా మనం ఈ బెల్లం, అలాగే చింతపండు రసాన్ని వేస్తామన్నమాట ఇందులోకి. సో ఈ చింతపండు అనేది ఇంకాస్త టేస్ట్ ఇస్తుంది కర్రీకి. ఇప్పుడు ఇలా బాగా ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అండి, నల్ల జీలకర్ర అంటారు, అది నా దగ్గర లేదు. సో అది కూడా వేసి మనం రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, బట్ అది లేదు నా దగ్గర. సో ఈ వాటర్ వేసేసిన తర్వాత మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి అంతా మనం వేసిన వాటర్ అంతా దగ్గరగా ఇగురులాగా వచ్చేయాలన్నమాట, దగ్గరగా. సో వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ కర్రీ మిగిలాలి. సో ఇలా సర్వ్ చేసుకుంటే వేడివేడి రైస్లో తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ముఖ్యంగా వర్షాకాలం అప్పుడు ఈ కర్రీ ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.